యువర్ సక్సెస్. ఒక కుర్రవాడు ఉన్నాడు, మీరంతా యూత్ గా ఉన్నారు కాబట్టి ఒక చిన్న స్టోరీ చెప్తా. అతను ఫ్రెండ్ తో చాటింగ్ చేస్తున్నాడు. ఆ టైంలో తల్లి వంటింట్లోంచి, నాయనా వంకాయల కొద్ది కానీ కొంచెం వచ్చి సహాయం చెయ్యి అని చెప్పింది. నేను చాలా బిజీగా ఉన్నాను మమ్మీ అన్నాడు ఫ్రెండ్ తో చాటింగ్ చేస్తూ. ఆ టైంలో అతని గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసి ఫ్రెండ్ తో ఏమంటాడు? ఫ్రెండ్ తో ఏమని చెప్తాడు? చాటింగ్ చాలు, నేను మాట్లాడుకోవాలి, బిజీగా ఉన్నాను అంటాడు. అంటే అక్కడ స్నేహితుడి కన్నా చాటింగ్ కన్నా గర్ల్ ఫ్రెండ్ ప్రాముఖ్యత ఎక్కువైంది. ఇతను గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడుతూ ఉండగా బొంబాయి నుంచి ఒక సినిమా హీరోయిన్ ఫోన్ చేసి, మొన్న నువ్వు రాసిన కవిత చదివాను, చాలా బాగుంది, నీతో ఇంకొంచెం సేపు మాట్లాడచ్చా అంది. అప్పుడు గర్ల్ ఫ్రెండ్ తో ఏమంటాడు? ఒక్క 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తాను, సారీ. ఇదే టైంలో స్నేహితుడి ఫ్రెండ్ ఫోన్ చేసి, అండర్ 22 క్రికెట్ సెలక్షన్స్ జరుగుతున్నాయి, నీ వివరాలు నాకు కొన్ని కావాలి, కొంచెం నాకు చెప్తావా అంటే ఇతను బాంబే హీరోయిన్ తో మాట్లాడతాడా, నాన్నగారి ఫ్రెండ్ తో మాట్లాడతాడా అనేది ఇతని ప్రయారిటీ మీద ఆధారపడి ఉంటుంది. మన ప్రయారిటీస్ ఏమిటి? మై డియర్ ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో బద్ధకం అనే వర్డ్ లేదు, ఓన్లీ ప్రయారిటీస్ మాత్రమే ఉన్నాయి. మీ ప్రయారిటీస్ మీరు కరెక్ట్ గా తెలుసుకున్న కొద్దీ జీవితంలో అద్భుతంగా మీరు పైకి వస్తారు. మళ్ళీ చెప్తున్నాను, ఈ ప్రపంచంలో బద్ధకం అనే వర్డ్ లేనే లేదు అసలు. ట్రై టు అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. బెర్నార్డ్ షా ఒక రోజు ఒక బాల్ రూమ్కి వెళ్తే అక్కడ కొంతమంది డాన్స్ చేస్తున్నారట. ఒక ఆమె వచ్చి, మీరు కూడా మాతో డాన్స్ చేయొచ్చు కదా అంటే ఆయన పక్కన కూర్చొని, వద్దండి, మిమ్మల్ని చూస్తూ నేను రాయబోయే కథ గురించి ఆలోచించుకుంటాను అన్నాడు. మీరు డాన్స్ చేస్తూ కూడా ఆలోచించుకోవచ్చు కదా. నేను 2 పనులు ఒకసారి చేయలేనమ్మా. మీరు భయపడుతున్నారండి మాతో కలిసి డాన్స్ చేయడానికి, డాన్స్ లో ఉండే కిక్ మీకు తెలియదు అన్నప్పుడు బెర్నార్డ్ షా అన్నట్ట, అమ్మా డాన్స్ లో చాలా కిక్ ఉంది, అది నాకు తెలుసు, అందుకే రానట్టున్నాను. నేను నవల రాసుకుంటే నాకు పేరు వస్తుంది, డబ్బు వస్తుంది, అది శాశ్వతమైన కిక్. ఈ డాన్స్ టెంపరీ కిక్. ఒకసారి టెంపరీ కిక్ మీరు లోబడితే శాశ్వతమైన కిక్ మాయమైపోతుంది. అందువల్లే నేను డాన్స్ కి రాను అంటున్నాను అన్నాడు. దిస్ ఈస్ ది కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ బ్రెయిన్ అండ్ హార్ట్. హార్ట్ చెప్పే మాట విన్నవాడు ఎవడు జీవితంలో పైకి రాడు. బ్రెయిన్ చెప్పే మాట వినాలి. దీనికి ఎగ్జాంపుల్ చెప్తా. రేపొద్దున 10 o'clock మీకు చిన్న పరీక్ష ఉంది. ఈ రోజు రాత్రి మీ ఫేవరెట్ హీరో సినిమా ఉంది. సినిమా చూడమని చెప్పేది హార్ట్, చదువుకోమని చెప్పేది బ్రెయిన్. ఈ బ్రెయిన్ ఏం చెప్తుందంటే, ఇదే సినిమా 10 రోజుల తర్వాత మళ్ళీ టీవీలో వస్తుంది, అప్పుడు చూడొచ్చు కదా అంటుంది. నేను అంతవరకు ఆగలేను అంటుంది హార్ట్.